యావత్ ప్రపంచానికి ఒక భారీ ఊరట లభించింది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఖాయమనుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం తెల్లవారుజాముతో ముగియాల్సిన గడువుకు కొన్ని గంటల ముందే ఈ సంచలన నిర్ణయం వెలువడింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ దేశ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ ఇరాన్ పాలకులకు ఆలోచించుకోవడానికి మరికొంత సమయం ఇస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికా శాంతి అడుగులు వేస్తుంటే ఇరాన్ మాత్రం హార్మూజ్ జలసంధిలో మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. భారత్ కు వస్తున్న నౌక సహా 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ప్రపంచానికి కొంత ఊరటనిచ్చే కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గడువు ముగియడానికి గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా ప్రపంచ దేశాలన్నీ ఆందోళనలో మునిగిపోయిన వేళ ఈ నిర్ణయం వెలువడింది. కొన్ని రోజులుగా ట్రంప్ చేసిన హెచ్చరికలు, ఇరాన్ నుంచి వచ్చిన కఠిన ప్రతిస్పందనలు యుద్ధం మళ్లీ మొదలవుతుందనే భయాలను పెంచాయి. అలాంటి సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలికంగా అయిన ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ, దౌత్యపరమైన అంశాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ కాల్పుల విరమణను పొడిగించినట్లు ట్రంప్ వెల్లడించారు. పశ్చిమాసియా సమస్యలో పాకిస్తాన్ ఒక మధ్యవర్తిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామాబాద్ కేంద్రంగా శాంతి చర్చలు జరిపే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ వైఖరి మాత్రం ఇంకా అనిశ్చితంగానే ఉంది. మరోవైపు ఇరాన్ అంతర్గత రాజకీయ వ్యవస్థలో ఉన్న విభేదాలను అమెరికా బాగా అంచనా వేసింది. అందుకే యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇరాన్ నుంచి ఒక ఏకీకృత ప్రతిపాదన రావాలని అమెరికా ఎదురు చూస్తోంది. ఆ దేశంలో పాలక వర్గాల్లో ఒకే అభిప్రాయం లేకపోవడం, సైన్యం, ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు ఈ చర్చలను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నేతలకు మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ అమెరికా పూర్తిగా వెనక్కి తగ్గలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ ఓడరేవులపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఒక రకంగా శాంతి చర్చలతో పాటు ఒత్తిడి అనే వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది. ఒకవైపు చర్చలకు అవకాశం ఇస్తూనే మరోవైపు ఆర్థిక, సైనిక ఒత్తిడిని కొనసాగించడం ద్వారా ఇరాన్ ఒప్పందానికి దారితీసే ప్రయత్నం జరుగుతోంది. ఇదే సమయంలో హార్మూజ్ జలసంధిలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ ఉద్రిక్తతల మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ బలగాలు 3 వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపాయి. ఎంఎస్సీ ఫ్రానెస్కా, ఎపమినోడ్స్, యుఫోరియా అనే 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఇందులో ఎపమినోడ్స్ అనే నౌక దుబాయ్ నుంచి గుజరాత్లోని ముంద్రా ఓడరేవుకు రావాల్సి ఉంది. దీనిని ఇరాన్ బలగాలు బలవంతంగా తమ ప్రాదేశిక జలాల్లోకి తరలించాయి. శ్రీలంకకు వెళ్లాల్సిన ఫ్రానెస్కా, జెడ్డాకు వెళ్లాల్సిన యుఫోరియా నౌకలు కూడా ఈ దాడుల వల్ల సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. ఇది అంతర్జాతీయ నౌకాయాన భద్రతపై మళ్లీ నీలినీడలు కమ్ముకునేలా చేసింది. హార్మూజ్ జలసంధి ప్రాధాన్యం దృష్ట్యా ఇలాంటి సంఘటనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం జరుగుతుండటంతో ఇక్కడి ఉద్రిక్తతలు నేరుగా చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతాయి. ఇక ఇస్లామాబాద్లో జరగాల్సిన 2వ విడత చర్చలకు హాజరు కావాలా వద్దా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుందని భావిస్తేనే వెళతామని స్పష్టం చేశారు. మొదటి విడత చర్చల ద్వారా అమెరికా సీరియస్గా లేదనే అభిప్రాయం తమకు కలిగిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చర్చలు కొనసాగుతున్నప్పటికీ పరస్పర నమ్మకం లోపించడం పెద్ద అడ్డంకిగా మారింది. ఇక ఇరాన్ రాజకీయ వర్గాల్లోనూ ఈ కాల్పుల విరమణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఈ విరమణను ఒక వ్యూహంగా ఉపయోగించి మళ్లీ దాడులకు సిద్ధమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరాన్ పార్లమెంటు స్పీకర్కు చెందిన సలహాదారు చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఈ ఒప్పందం కేవలం ఒక తాత్కాలిక విరామమే కానీ దీర్ఘకాల శాంతికి హామీ కాదనే భావన ఇరాన్లో బలంగా ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ స్పందన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
షేబాజ్ షరీఫ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలుపుతూ శాశ్వత శాంతి కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ ప్రాంతీయ సంక్షోభంలో పాకిస్తాన్ తన పాత్రను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది భవిష్యత్తులో దక్షిణాసియా, పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం మొదలైతే పొరుగున ఉన్న పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి షరీఫ్ సర్కార్ ఈ విషయంలో చొరవ తీసుకుంది. వచ్చే 2-3 రోజుల్లో ఇస్లామాబాద్ వేదికగా మలి విడత చర్చలు ప్రారంభమయ్యేలా పాక్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపు ప్రపంచానికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇంకా దూరంలోనే ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు దౌత్య చర్చలు కొనసాగుతుండగా మరోవైపు సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతుండడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి. మొత్తానికి పశ్చిమాసియాలో బాంబుల మోత ప్రస్తుతానికి ఆగింది. కానీ హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ ఇచ్చిన ఈ సమయాన్ని ఇరాన్ వాడుకుంటుందా లేక మళ్లీ కవ్వింపు చర్యలతో యుద్ధానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ సంబంధాలు ఏ దిశగా వెళతాయో, హర్ముజ్ వంటి కీలక మార్గాలు ఎంతవరకు సురక్షితంగా ఉంటాయో అన్నది ప్రపంచ ఆర్థిక రాజకీయ స్థిరత్వాన్ని నిర్ణయించబోతోంది.